అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ఉంది సిద్ధవటం, పెన్నా నది ఒడ్డున. అవును, సిద్ధవటం. దానికంటూ ఒక ప్రత్యేక చరిత్ర ఉంది కదా, మన దగ్గరున్న సమాచారం చూస్తే చరిత్ర, ఆధ్యాత్మికత, ప్రకృతి అందం అన్నీ కలగలిసినట్టనిపిస్తోంది. అసలు ఈ చర్చలో మనం దాని ప్రాముఖ్యత ఏంటో కొంచెం లోటుగా చూద్దాం. తప్పకుండా. మొదట చరిత్రతో ప్రారంభిస్తే సిద్ధవటం కోట చాలా ముఖ్యమైనది. ఆ కోట, అది ఎప్పటిది అంటారు? అది సుమారుగా 14వ శతాబ్దంలో కట్టింది, విజయనగర రాజుల కాలంలో. ఆ నిర్మాణ శైలి చూడాలి. 14వ శతాబ్దమా? చాలా పాతది. మరి దాని స్థానం గురించి చెప్పండి. 3 వైపులా పెన్నా నది ఉంటుందట కదా? అవునవును, అదే దాని బలం. సహజ సిద్ధమైన రక్షణ అది. మధ్యయుగంలో ఇలాంటి ప్రదేశాలు అంటే చాలా వ్యూహాత్మకంగా ఉండేవి. నిజమే. నది ఒక కందకంలా పనిచేసి ఉంటుంది. శత్రువులు లోపలికి రావడం కష్టం కదా? ఖచ్చితంగా. అందుకే ఎన్నో రాజవంశాలు దీన్ని దక్కించుకోవాలని చూశాయి. ఒకరి చేతినుంచి ఇంకొకరికి మారుతూ వచ్చింది. అలాగా. మరి ఆ పేరు సిద్ధవటం, దాని వెనుక ఏదో కథ ఉందని విన్నాను. అది కొంచెం చెప్పండి. దాని వెనుక ఒక నమ్మకం బలంగా ఉంది. పూర్వం సిద్ధులు అంటే గొప్ప ఋషులన్నమాట. వాళ్ళు అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు, వటవృక్షం కింద తపస్సు చేశారట. ఓ! అందుకే సిద్ధులున్న వటం, అదే సిద్ధవటం అయిందని అంటారు. అంటే పేరులోనే అంత ఆధ్యాత్మికత ఉందన్నమాట. భలే ఉంది. కేవలం కోటనే కాదు, అంటే ఆ ప్రదేశం మొత్తం ఒక పవిత్ర స్థలంగా కూడా చూస్తారా? అవును, అక్కడ చాలా ప్రాచీన దేవాలయాలున్నాయి. ఆ ఋషులు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్ముతారు. ఆ మర్రి చెట్ల గురించి కూడా ఏదో అంటారు కదా, వాటికేదో ప్రాముఖ్యత ఉందట. ఆ మర్రి చెట్లు చాలా పవిత్రమైనవిగా భావిస్తారక్కడ. అంటే వాటి కింద కాసేపు కూర్చున్నా, పూజించినా మంచి జరుగుతుందని, మోక్షం వస్తుందని కూడా నమ్మకం. మోక్షం కూడానా? అది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకేనేమో దాన్ని కొన్నిసార్లు, ఇది గమనించాలి, దక్షిణ కాశీ లేదా రెండో కాశీ అని కూడా పిలుస్తారు. కాశీతో పోల్చడమంటే మాటలు కాదు. ఎందుకంటారలా? కేవలం నది ఉండటం వల్ల, పవిత్ర స్థలమవ్వడం వల్లేనా? అది ఒకటి. పెన్నా నది ఒడ్డున ఉండటం, గంగా తీరంలాగా. ఇక్కడ కూడా కొన్ని పితృకార్యాల్లాంటివి చేస్తారు. ఇంకా ఆలయాలు, ఆ ఋషుల తపోభూమి అన్న భావన అన్నీ కలిసి దానికంత ప్రాముఖ్యతను తెచ్చిపెట్టాయనిపిస్తుంది. అర్థమైంది. అంటే ఒకవైపు చరిత్ర, ఇంకోవైపు ఇంత ఆధ్యాత్మికత. మరి ప్రకృతిపరంగా ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుందా? చాలా బావుంటుంది. నది చుట్టూ పచ్చదనం, చాలా ప్రశాంతమైన వాతావరణం. ఒక మంచి రిలీఫ్ ఇచ్చే ప్రదేశం. టెన్షన్స్ అన్నీ మర్చిపోవచ్చు. బావుంది. అంటే పిక్నిక్ లాంటివి చేసుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి కూడా అనువుగా ఉంటుందా ఆ నది ఒడ్డున? కోట దగ్గర నది ఒడ్డున ఘాటుంది. మెట్లుంటాయి నదిలోకి దిగడానికి. చాలామంది వస్తుంటారు. స్థానికులు అక్కడ పూజలు కూడా చేస్తారు. ఫోటోగ్రఫీకి కూడా బావుంటుంది. చూడాల్సినవి అంటే కోట, నదిఘాట్, శివాలయాలు, ఆ మర్రి చెట్లు, ఇవేనా ప్రధానంగా? అవును, ఇవి ముఖ్యమైనవి. చుట్టుపక్కల ఇంకా చిన్న చిన్న ఆలయాలు కూడా ఉండొచ్చు. సరే, మరి ఇంత మంచి ప్రదేశానికి వెళ్లాలంటే ఎలా? దూరమెంత? సౌకర్యాలెలా ఉన్నాయి? పెద్ద కష్టమేమీ కాదు. కడప పట్టణానికి చాలా దగ్గర. 25 కిలోమీటర్లు అంతే. ఓ, చాలా దగ్గరే. అవును. కడప నుంచి బస్సులు, ఆటోలు సులభంగా దొరుకుతాయి. రోడ్డు బాగుంటుంది. రైల్లో రావాలంటే కడప స్టేషన్ ఉంది. ఫ్లైట్ అంటే కడపలోనే ఎయిర్పోర్ట్ కూడా ఉంది, కానీ సర్వీసులు తక్కువేమో. మొత్తానికి సులభంగానే చేరుకోవచ్చు. కాబట్టి మనం చూస్తే సిద్ధవటం అనేది అటు చరిత్ర, ఇటు ఆధ్యాత్మిక